తీరుగా తెలియజేస్తున్నాను. రైట్. ఓకే గురుసాంగ్ గారు. మనతో పాటు వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు కూడా అధికారంలో, అంటే మీ పార్టీ వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో 5 ఏళ్లలో కూడా ఇదే నీళ్ల వివాదాలు కూడా జరిగినాయి. వాస్తవంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో దాదాపు పోలీసు అధికారులు కూడా కొట్టుకునే పరిస్థితి, కొట్టుకున్నారు కూడా, ఆ స్థాయికి ఉంది. అప్పుడు దానికి సంబంధించినటువంటి వివాదం పరిష్కారానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ముందడుగు ఏమీ వేయలేదు. ఇదే విధంగా కొనసాగింది, ఇప్పుడు ఇలాగే కొనసాగుతుంది. సరే, ఇది జిఆర్ఎంబీ సమావేశంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిందో ఈ 7 అనుమతుల రద్దు విషయంలో మీ పార్టీ కామెంట్ ఏంటి? ముందుగా మెగానయన్ వీక్షకులకు, మీకు, అదేవిధంగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ నుంచి పాల్గొంటున్నటువంటి శ్రీహరి యాదవ్ గారికి, కాంగ్రెస్ నుంచి పాల్గొంటున్నటువంటి రామచంద్ర గారికి, మా తెలుగుదేశం మిత్రులు గురుస్వామి గారికి శుభ సాయంత్రం. ఇక్కడ మానవ సమాజం జీవన మనుగడ కావాలంటే ముందుగా కావాల్సింది నీరు. ఈ నీరు సంబంధించి తెలంగాణ ఏర్పడిందే నీరు, నిధులు, విధులు అంటూ ఏర్పడింది. ఈ నీటికి సంబంధించినటువంటి వివాదాలు రాష్ట్రం విడిపోతే మరింత ఎక్కువగా ఉంటాయని ముందుగానే చెప్పినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు ఎప్పటి నుంచో అంతర్రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలు పరిష్కరించుకోవడానికి ఏప్రిల్ 10వ తేదీ 1969లోనే బచావత్ చైర్మన్ గా మనం బచావత్ ట్రిబ్యునల్ వేసుకున్నాం. అప్పుడు డిఎం బండారి, డిఎం సేన్ అనేవాళ్ళు దాంట్లో సభ్యులుగా ఉండేవాళ్ళు. ఈ మొత్తం గోదావరి కానీ కృష్ణా కానీ నదీ పరివాహక ప్రాంతం 2,57,000 కిలోమీటర్లుగా నిర్ణయించి, ఈ మొత్తం కూడా మహారాష్ట్రలో 69,000 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో, ఇది కర్ణాటకలో 1,12,000 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తే, ఆంధ్రప్రదేశ్లో 76,000 కిలోమీటర్లు. దీని ప్రకారం వాటాలు నిర్ణయిస్తే మహారాష్ట్రకి 26.8%, కర్ణాటక 43.8%, ఆంధ్రప్రదేశ్కి 29.4% అని స్పష్టంగా విభజన చేయడం జరిగింది. అయితే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత మరలా 2 స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఈ నీటి విభజనకు సంబంధించినటువంటి బోర్డులు ఏర్పడాల్సి వచ్చినాయి. ఆ 2 ఏంటంటే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి. ఈ కేఆర్ఎంబి, జిఆర్ఎంబి రెండుకి కూడా స్వతంత్ర ప్రతిపత్తినిస్తూ, కేఆర్ఎంబికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్నేమో ఆంధ్రాలో ఉండేటట్టుగా, జిఆర్ఎంబికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీసును తెలంగాణలో ఉండేటట్టుగా విభజన సందర్భంలో అందరూ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మా తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టుగా వివాదాలు రాజకీయ అంశాల జోలికి అనవసరం. ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఆయన అనవసరమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేశారు, కాంగ్రెస్ ఆయన కూడా ఆ రోజా అంటూ ఏదేదో వ్యాఖ్యలు చేశారు. ఇవి కాదండి కరెక్ట్. ఇవి కాదు. నేటి బొట్టు ఏదైనా సరే మాకున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి హక్కుని, ఒక్క చుక్క నీటిని కూడా తెలంగాణకి ఇచ్చేటటువంటి ప్రశ్న లేదు. అదేవిధంగా మీ ప్రాజెక్టులను అడ్డుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మా ప్రాజెక్టులను మీరు అడ్డుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి సభలోనే చెప్పారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపిచ్చాను అని. మీరు ఆపించటం, మీరు చేయటం, ఇవన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సహించరు. ఏది ఏమైనా సరే ఈ వివాదాలు అనేవి రాజకీయాలకు సంబంధించినటువంటి ఏదైతే సెంటిమెంట్స్ రెచ్చగొడుతూ రాజకీయాలు చేయటం కాదు ఇక్కడ కావాల్సింది. నీరు అనేది మానవ సమాజానికి ఎంత అవసరమైందో, మరీ ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో అయితే వ్యవసాయ రంగమే కాకుండా పారిశ్రామిక రంగానికి కూడా ఎంతో అవసరమైపోయినటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మారింది. కాబట్టి నీటి వాటాల్లో ఎక్కడ కూడా రాజీ పడటానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఎవరు రాజీ పడ్డా ప్రభుత్వాలు పుట్టి మునిగిపోతాయి. కాబట్టి అన్ని పార్టీలు కూడా అలర్ట్ గా ఉంటాయి. ఆ విషయంలో ఇక్కడ మేము కూడా పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా మేము మా జాగ్రత్తలో మేము ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. శ్రీహరి గారు నమస్తే. శ్రీహరి, బాలకృష్ణ చెప్పినప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ పర్లేదు.
మనం కూడా రాజకీయంగా ఎవరిని విధానాలను విమర్శిస్తున్నాం తప్ప మనం వ్యక్తిగత విషయాలకు పాల్పడతలేము. వాళ్ళ యొక్క కుటుంబంలో కవిత విషయాన్ని, కేటీఆర్ విషయాన్ని తీసినట్టుగా మనం కుటుంబ విషయాలు జోలిపోవట్లేదు, రాజకీయ విధానపరమైన విషయాలే మాట్లాడుతున్నాం. ఉదాహరణకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లె షర్మిలమ్మ ఎందుకు తిరుగుబాటు చేసింది, కవిత ఇంటికి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయింది అంటే కనీసం అసలు చంద్రబాబు కింద అక్క జిల్లాలో ఉన్నారో కూడా తెలంగాణ సమాజానికి కాదు, ఏ తెలుగు సమాజానికి కూడా తెలియదు. అసలు చంద్రబాబుకి అన్నదమ్ములు ఉంటే తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంది, తర్వాత ఆయనకున్న ఇద్దరు సోదరిమణులు ఎక్కడైనా చర్చలు ఉన్నారా, తర్వాత ఎన్టీఆర్ మొత్తం కుటుంబాన్ని ఎట్లా చేసిండు, ఆ కుటుంబం మధ్య చీలికలు తీసుకొచ్చి నేను ఆ చర్చ ఓదలుచుకోలేదు. నేను కేవలము తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో, నీళ్ల ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ వైఖరికి రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించాల్సిన చోట చాలా మెతకగా వ్యవహరించడం వల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని మాట్లాడిన తప్ప నేను కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలకు జోలికి నేను పోను కూడా. ఒకటి. రెండవది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణకు అన్యాయం జరగలేదు అని అంటే అది చాలా చాలా ఏమంటారు, చాలా నవ్వుతారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అన్యాయం జరగకపోతే తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుకున్నారు? నీటి వనరులు